హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. ఈరోజు మన ముందు కాటూరి రమేష్ అన్న జూబ్లీహిల్స్ డివిజను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనతో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా అలర్జీ జరుగుతుందా, లేదంటే పుకార్లు షికార్లు చేస్తున్నాయా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకే యాంటీగా ఉన్నారా, లేదంటే సానుకూలంగా ఉన్నారా అనే విషయాలనైతే ఒక్కసారి మనము అన్ననే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నామన్న. అన్న చెప్పండి అన్న, జూబ్లీహిల్స్ ఎలా ఉంది, జూబ్లీహిల్స్ డివిజన్ ఎలా ఉంది? ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జూబ్లీహిల్స్ డివిజన్ యావత్ తెలంగాణ కూడా సూపర్ ఉందన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ అయితే కోరుకున్నారో ఆ యొక్క అడుగుజాడల్లోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందన్న. ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నారన్న తెలంగాణ రాష్ట్ర జనాలు. అవునా అన్న? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు అరవ కష్టాలు పడుతున్నారట, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలను నడ్డి విరగొట్టి మోసం చేసింది అని అయితే కొంతమంది రాజకీయ పార్టీలే కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులే కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి జనాలే కావచ్చు, అట్లయితే కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం? మీరే అంటున్నారు కదన్నా గుసగుసలని. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు సడన్గా అధికారం కోల్పోలేక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి పోతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనము బదలాం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి మనం దీన్ని చెడు ప్రచారం చేయాలని ఒక కంకణం కట్టుకుని దానికి తోడు బీజేపీ కూడా వాళ్ళకు సపోర్టుగా ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నారు. అంత తప్ప ఎలాంటి అపోహలు లేవు. మీరు చెప్పండి, ఈ టైమ్స్ ఆఫ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను యావత్ తెలంగాణ ప్రజలకు అడుగుతున్నా, ఇప్పటికి 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఏర్పడ్డ తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ ఉందా? రైతులనైనా చెప్పమనండి, యావత్ తెలంగాణ ప్రజలైనా చెప్పండి, లేకుంటే మీ న్యూస్ ద్వారా ప్రజలకన్నా తెలియపరిచే విధంగా చేయండి. కొంతమంది నాయకులు కొన్ని పేపర్ పెట్టుకొని, డమ్మీ ఛానళ్ళు పెట్టుకొని, వాళ్ళకి తొత్తుబలికే ఛానల్ ద్వారా, వాళ్ళ తొత్తుబలికే యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాళ్ళు ఏదైతే రాసుకునే పేపర్ ద్వారా, అంటే నిజాన్ని ఎక్కడ ప్రజల్లోకి పోతే మళ్ళీ వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒక దుర్మార్గంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లనికి కంకణం కట్టుకొని ఉన్నారు. నిజానికి 2 లక్షల రుణమాఫీ మరి అయిందంటారా? 100% అయింది. కొంత భాగం కాలేదు, అంటే కొంతమంది, 1 లక్ష మందికి కాలేదు, కొంతమందికి, అది చెప్తున్నా, కొంతమంది కాలేదు. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. అది కూడా మినిస్టరు సీఎం కొద్ది డైరెక్ట్ చెప్పారు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ పలానా ఉంటుంది, అది చేయించుకోండి, చేయకపోతే కూడా మాకు చెప్పమని చెప్పిండ్రు. ఇంక ఇంతకంటే ఏ రాజకీయ నాయకులు ఏ సీఎం అయినా ఇప్పుడు దాకున్నా మీ అనుభవంతో చెప్పండి, ఏ సీఎం అయినా చేసిండా? పోనీ గత ప్రభుత్వాలు పరిపాలించినాయి కదా, ఆ ప్రభుత్వాలు చెప్పిన, గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది కదా, 10 ఏళ్లలో వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటైనా నెరవేర్చారా? నెరవేర్చలేదు కదా. నెరవేర్చినందుకే కదా ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళని ఇంటికాడ కూకోబెట్టింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ ప్రజల వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆ నెరవేర్చే క్రమంలోనే ఈరోజు కూడా ప్రభుత్వం అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వీటి మధ్యనైతే వాగ్వాదాలు జరుగుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ రెండు ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనే వాదనైతే వాళ్ళైతే చేస్తున్నారు. దీని మీద మీరు? అది వాళ్ళు చేస్తున్నారు, మేము చేయట్లేదు. ఈరోజు మీరు చూడండి, మొన్న జరిగిన ఎమ్మెల్సీలు జరిగినాయి కదా, అక్కడ కాంగ్రెస్ నిలబడ్డది కదా, టీఆర్ఎస్ నిలబడ్డదా? మరి అప్పుడు నిలబడినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా, టీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందా? ఇది ప్రజలు గమనించాలి. ఈ అంతా కూడా కలిసికట్టుగా నాటకం ఆడుతున్నారు. ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఈ యొక్క ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేసే విధంగానే ముందుకు పోతుంది. ఇంకొక విషయము, అంటే గత కొన్ని రోజుల నుంచే కావచ్చు, లేకపోతే గత కొన్ని నెలల నుంచే కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్చీకి కొంతమంది కాంగ్రెస్ నాయకులే ఎసరు పెడుతున్నారు.
అనే వాదనలు అయితే నిజానికి వినిపిస్తున్నాయి అన్న. దీన్ని ఎవరు అంటున్నారు? కొంతమంది నాయకులు ఎవరు అంటున్నారు అంటే ఇప్పుడు అటు ప్రతిపక్షాలే కావచ్చు, ఇటు జనాలే కావచ్చు. ప్రతిపక్షాలే కదా. మేము ఇప్పుడు దాకా కూడా మీకు పదే చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్షాలకు అధికారం కోల్పోయినాక వాళ్ళ మైండ్ దొబ్బి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాల్ని మోసం చేయాలి, మళ్ళీ 1000 కోట్ల దోసుకొని తినాలి, మళ్ళీ మనం అధికార పగ్గం తీసుకోవాలనే ఒక దురుద్దేశంతోనే చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజల మీద ప్రేమతో కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏమైనా క్లాషెస్ వచ్చినాయి అన్న? మరి ఇప్పటికీ 14 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 14 నెలల్లో కూడా అలాంటిది ఏదీ లేదండి. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మినిస్టరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇన్క్లూడ్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక భుజస్తంభంలాగా కలిసి ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ అభివృద్ధి కోసమే వాళ్ళందరూ కూడా పాటుపడుతున్నారు. అయితే నిన్నగాక మొన్న లేదంటే నిన్న పేపర్లో ఒక దినపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవిలో నుంచి తప్పించి ఈ పార్టీ పగ్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికిచ్చే పన్నాగమే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అనే విషయం అయితే పేపర్లో రాసిరు. అంటే దీని గురించి మీరేమంటారు? నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జనాభాను పరిపాలించేంత సమర్థత లేదా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిజంగానే ఏమన్నా ఎంపిక చేసి రెండో సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నుంచి ఎంపిక చేసే విధానం ఏమన్నా ఉన్నదంటారా? అయితే మంచి క్వశ్చన్ వేశారు. గత 10 ఏళ్ళు పిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కదా, అలాంటి నాయకులు కొంతమంది పడరాని వాళ్ళే ఈ రకంగా రెండో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారని చెప్తున్నారు. ఇంకో మాట అన్నారు, తెలంగాణ రాష్ట్ర పరిపాలనించే అంత కెపాసిటీ రేవంత్ రెడ్డి దగ్గర ఉందా లేదంటున్నారు కదా. 200% రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి దాంట్లో అందరూ కూడా అందులో భాగ్యులే. మీరు అన్నారు ఏదో పేపర్లో, ఏ పేపర్లో వచ్చింది? ఈనాడులో వచ్చిందా, సాక్షిలో వచ్చిందా, ఆంధ్రజ్యోతిలో వచ్చిందా, డక్కన్ క్రానికల్లో వచ్చిందా, హిందూలో వచ్చిందా, ఏ పేపర్లో వచ్చిందండి? చెప్పండి మీరు, ఏ పేపర్లో వచ్చింది? వాళ్ళు ఇప్పుడు నేను ఒక పేపర్ పెట్టుకుంటా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా పేపర్ ద్వారా వేస్తాను తప్ప ఏదైనా నిజంగా అలాంటి ఉద్దేశము ఉంటే సాక్షిలో రావాలి, ఆంధ్రజ్యోతిలో రావాలి, ఈనాడులో రావాలి, లేకుంటే డక్కన్ క్రానికల్లో ఇట్లా రావాలి కదా. ఏదో తూత్మార్ పేపర్లో వచ్చిందని దీనికి మనము మరి ఇంతగానో ఉలికి పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎన్ని తుమ్మ తాకట్లు చేసినా బరాబర్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటారు. బరాబర్ ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఏ విధంగా వెళ్ళాలో కూడా దానికి ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు. ఈరోజు కొత్తగా మాకు వచ్చిన ఇన్ఛార్జి గారు ఇంకా పెద్ద సీనియర్ నాయకురాలు, వాళ్ళ అనుసైగా వాళ్ళ ఆలోచన విధానంతోనే ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.